నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక నిందితులు అందరూ కూడా 1 by 1 చనిపోతూ ఉన్నారు. ఇవి అనుమానాస్పద మృతిగా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు తాజాగా వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగన్న చనిపోయారు. అంటే ఇక కేవలం మిగిలింది అప్రూవర్గా మారినటువంటి నిందితుడు ప్లస్ సాక్షి దస్తగిరి మాత్రమే. అసలు ఈ కీలక సాక్షులందరూ ఎందుకు చనిపోతున్నారు ఏంటి, ఇదే అంశం మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక నిందితులు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఈరోజు వాచ్మెన్ రంగన్న కూడా మృతి చెందాడు. అసలు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ చావు నేపథ్యం ఒకసారి వివరిస్తారా? నేను అనేది ఇటు ఒక అర డజన్ ఇటు ఒక అర డజన్ ఉన్నారు. 6+6 12 అన్నమాట. ఓకే. అంటే సాక్షుల జాబితా ఒక 6, నిందితుల జాబితా ఒక 6. ఇది మరో పరిటాల రవి కేసు కాబోతుంది. ఇది ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఏనాడో చెప్పా. అంటే ఎలాగా? అంటే వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత, పరిటాల రవి హత్య జరిగిన తర్వాత సాక్షులు ఎలా అయితే ఏదో ఒక రూపంలో ఎలా అయితే ఎలిమినేట్ చేశారో ఈ కేసులో కూడా సాక్షులను అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. అయితే పరిటాల రవి గారి కేసు ఒక ఎత్తు అయితే ఈ కేసులో తప్పించుకునేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే రామ్ సింగ్ అనేటటువంటి ఐపీఎస్ సిన్సియర్ ఆఫీసరు దీన్ని నిఘాలు బయట లాగేశాడు, చట్టబద్ధంగా బందీ చేసేసాడు. ఆ రామ్ సింగ్ యొక్క నిజాయితీని కూడా శంకించి లొంగలేదని చెప్పి అతని మీదే కేసు పెట్టారు. రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసు ఇవాళ ఎత్తిపోయింది. సో రామ్ సింగ్ గారు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. సిన్సియర్గా తన వృత్తి ధర్మాన్ని తను పాటించిపోయాడు, ఉచ్చులో ఇరికిచ్చేసాడు. ఇంకెలగెలగెలగా కొట్టుకోవాలి. ఇంకా బంతి న్యాయ వ్యవస్థ చేతిలో ఉంది. సో న్యాయ వ్యవస్థ ఏ విధమైన తీర్పిస్తుంది అనేది వెయిటింగ్ చేస్తున్నారు ప్రజలందరూ. 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 6 మంది లేచిపోయినారు. కారణాలు ఏమైనా కావచ్చు. సాక్షులు ఒక్కొక్కరు వైఎస్ అభిషేక్ రెడ్డి లేచిపోయినాడా, దాని హెల్త్ ఇష్యూ చెప్పారు. గంగాధర్ రెడ్డి అని ఒక అబ్బాయి లేచిపోయాడా, అదొక ఇష్యూ వచ్చింది. శ్రీనివాసరెడ్డి అని ఒక కుర్రోడు లేచిపోయాడు. తర్వాత ఈసీ గంగిరెడ్డి గారు పోయినారు, భారతీ తండ్రి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి కొత్త కాదు ఇది. అంటే ఆలోచన చేసుకోవాలా. నేనేది ఎవిడెన్స్కు నీకు ముద్దాయిలుగా ఉండబడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? అవినాష్ రెడ్డి తండ్రి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు చైతన్యాన్ని కూడా వచ్చాడు ఈ మధ్య. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ముసుగేసుకొని జైలుకి వెళ్ళి క్యాంపులు బయట పెట్టొచ్చుగా. జైల్లో ఎందుకు? నువ్వు అంత ప్రజాసేవ చేయాలా? అంత ఉచిత వైద్యము, అంత ప్రజాసేవ చేసే వైద్యుడు కడప జిల్లాలో పల్లికి తిరగరాదు. సెతస్కోప్ మెడలో పెట్టుకొని 2 ట్యాబ్లెట్ బాక్సులు వేసుకొని రోజు పోయి చేయి పేదలకు వైద్యమా? జైల్లోనే ఎందుకు చేయాలి వైద్యమా? అంటే చెప్పేవాడు ఏదేం చెప్తాడు. అందువల్ల కడప జిల్లాలో పేదలు లేరా? ఎందుకు లేరు? వాళ్ళ కూళ్ళు ఉన్నారు. రోజు నువ్వంతా ప్రజా వైద్యుడు అనిపించుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే కారు తీసుకో, 2 నర్సులను పెట్టుకో, మెడిసిన్స్ పెట్టుకో, అన్ని సర్వెంట్లను పెట్టుకొని మార్నింగ్ 6 గంటల నుంచో అయితే మధ్యాహ్నం 12 గంటల దాకా చెయ్యి. లేదు మార్నింగ్ నీకు హాస్పిటల్లో సొంత సర్వీస్ ఉంటే చేసుకో, ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పల్లెల్లో ఫ్రీగానే ఉంటారుగా, పనికి పోయి వచ్చా, ఫ్రీగా ప్రజాసేవ చేయొచ్చుగా. అంటే ఆ ఇంటెన్షన్ వాళ్ళకి లేదని అర్థం అవుతుంది. ఎందుకంటే కేవలం బెదిరించడానికి దస్తగిరిని నువ్వు డబ్బులు తీసుకుంటే తీసుకో 20 కోట్ల సమయంతో, లేకపోతే నరికేస్తావు అనే మాట కూడా. ఏం నరకట్టం వీళ్ళకి ఇప్పుడు మాణిక్యం, వాళ్ళు ఏం పెద్ద పోటుగాళ్ళు కాదు. కానీ ఊరుగోసి ఆడవాళ్ళ చేతుల్లో కొడవళ్ళు ఉంటాయి, అర్థమవుతుందా? మేకలు కాసేవాళ్ళు వాళ్ళ చేతుల్లో దోట్లు ఉంటాయి, మేకలకి ఆకులు కోసుకోవటానికి. అదే పేకలు కోయటం మొదలు పెట్టారు అనుకో, ఆడవాళ్ళు చాలు. ఆయుధం చేతిలో ఉన్నోడల్లా పేక నరకలేడు, గుర్తుపెట్టుకో. అందులో కొడవల చేతిలో ఉన్నోళ్ళల్లా ఉరికంకులు కోయటం మానేసి పేకలకు వస్తారు. ఏందే వ్యవసాయం చేయడానికి కదా అది. ఇప్పుడు గొడ్డల చేతిలో ఉన్నోడు కట్టెలు కొట్టుకొని బతుకుతారు. ఉడ్డు కట్టర్స్ అని ఒక ఇప్పుడు గొడ్డలు ఉంది, గొడ్డలు 2 రకాలుగా వాడుకుంటారు. పేదవాడు
తన ఆకలి తీర్చుకోవడానికి తన సంపాదన కోసం గొడ్డలు ఆడుకుంటారు పేదోడు. అవును. అదే గొడ్డలు బలిసినోడు ఏం చేస్తాడు? స్మగ్లింగ్ వాడుకుంటాడు. పుష్పాలు చూశారు కదా అందరూ, స్మగ్లింగ్ వాడుకుంటాడు. అదే గొడ్డలి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ప్రత్యర్థులను నరకటానికి వాడుకుంటాడు. ప్రత్యర్థుల్ని సొంత చిన్నాయల్ని సొంత వాళ్ళని నరకటానికి నుంచి గొడ్డలు అది ఏడన్నా తెప్పించుకుని గొడ్డలే కదా. దానికి గొడ్డలకి ఏముంది, ఊళ్ళో చేరింది వెనక ముక్కుండి చేసే టెక్నాలజీ. కమ్మరి కంసాలి లేని ఊరు ఏముంది? కమ్మరి కంసాలి లేని ఊరు ఎక్కడా లేదు కదా. వాచ్మెన్ రంగన్న చాలా కీలకం, ఎందుకంటే ఆయన ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి, ఎలా నరికారు, ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆయన చనిపోవడం ఈరోజు బాగా చర్చనీయాంశం అయిపోయింది. ఒక్క మాట చెప్తానండి మనకు, మా పెద్ద ఆయన మా గురువు గారు ఇప్పుడు చెప్తాడు, బాంబులు పెట్టుకున్నాడు బాంబులతో పోతాడు, ఆయుధం పెట్టినోడు ఆయుధాలతో పోతాడు. మనం అనుకుంటాం వాళ్ళు గెలిచినామని. ఎవరిని కర్మ వదలదు, చేసిన కర్మకే ఫలితం అనుభవించాలి. ఇది ట్రూ. ఈ చేసిన కర్మకి కాకపోతే కాలుడు కాటేసే టైం దగ్గర పడలా. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, మీరు చూసుకోండి, రాజారెడ్డి ఏ విధంగా చనిపోయాడు, రాజశేఖర రెడ్డి ఏ విధంగా చెప్పాడు, వివేకానంద రెడ్డి ఏ విధంగా చనిపోయాడు, వైఎస్ అభిషేక్ రెడ్డి ఏ విధంగా చనిపోయాడు. అటువంటి మరణాలు ఎవడెళ్ళాలన్నా వస్తాయా? రావు. ఎందుకు రావు? ధర్మంగా ఉంటే రావు. అంటే డబ్బుతో అన్ని మేనేజ్ చేయలేం, పవర్ తోటి డబ్బు. ప్రకృతి అనేది చాలా గొప్పది, న్యాచురల్ జస్టిస్ చాలా గొప్పది. న్యాయస్థానాలు ఏం చేయలేకపోవచ్చు, నేచర్ జస్టిస్ నుంచి తప్పించుకోలేదు. దైవ తీర్పు అనుకోవచ్చు. సరే నువ్వేమన్నా అనుకో, ఓకే, నువ్వు నేచర్ చూస్తూ ఉంటావు, నువ్వు చేసే మంచి చెడులు అన్నీ చూస్తుంది. అందువల్ల వాగ్భూషణం భూషణం అన్నారు. కాబట్టి నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావు ఎర్రవేగవచ్చు. నీ అంత టోళ్ళని శేషప్ప కవి నరసింహ శతకంలో ఒక పద్యం చెప్తాడు. చాలామంది మనకి శేష పద్యాల్లో, కంద పద్యాల్లో ఆటవల్లిది తేటగీతలో ఉంటాయి, 12 లైన్లు ఉంటాయి. లక్షాధికారి అయిన లవణమన్నమే మింగు, మెరుగు బంగారంబు మింగబోడు. ఆకలేసిందంటే వాడు కోటీశ్వరుడైనా సరే 4 గంటలు అవ్వగానే కూడి మెతుకులు, రాగి సంగటో జొన్న సంగటో ఏది ఉంటే అది తినాలి కదా. am I right? అవున దోచి దాచి నువ్వు దాచుకున్నావు పూత పట్టకపోతావా? నువ్వేమన్నా పిడికిడి బూడిది కూడా ఈ భూమండలం నుంచి ఎత్తుకోబాలేవు. కొంతకాలం నడయాడతావు భూమి మీద, ఆ తర్వాత నువ్వు సన్మార్గంలో సంపాదించినవా దుర్మార్గంలో ఈ ప్రపంచమంతా చూసింది మంచి చెడుల్ని. మంచి చేస్తే మంచిగా చెప్పుకుంటారు, చెడు చేస్తే చెడుగా మిగిలిపోతాడు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రాముని చూశారు, రావణ బ్రహ్మను చూశారు. ఒకవైపు గుడ్డు, ఇంకోవైపు బ్యాడ్ చెప్పుకుంటారు. ఒకవైపు మీరు మహాభారతంలోకి ఇచ్చేళ్ళకే భీష్మ శబ్దం అని ఒకటి ఉంటుంది. తండ్రి కోసం భీష్ముడు జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇలాంటి భారత ఇతిహాసాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బలిని తీసుకోండి, బలి చక్రవర్తి. ఇందాక మీరు ఈసీ గంగిరెడ్డి దగ్గర ఆగారు. ఈసీ గంగిరెడ్డి గారు అంటే భారతిరెడ్డి గారే వాళ్ళ నాన్న ఎలిమినేషన్కి కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది మనం కంటితో చూసింది కాదు, మనం నిందారోపణ చేయటం అంటే మనం కంటితో చూడాలి. ఇప్పుడు సేమరాజా అన్నట్టు మా కోడిని మేము కోసుకున్నాం మీకేంటి నొప్పి అంటాడు. మా కోడిని మేము కోసుకున్నాం సేమరాజా అదే అంటాడు కదా, మీకేంట్రా నొప్పి అని అంటుండే కదా. వాళ్ళు కోడిని వాళ్ళు కోసుకున్నారు, వాళ్ళు మనుషులు వాళ్ళు చంపుకుంటారు, మనకెందుకు నోటితోలా? అంటే ఇది సొసైటీ, మనం మనుషులం కదా. నేను అనేది ఏంటంటే మనం మనుషులమే కాదనలా, మానవ రూపంలో రాక్షస సమూహం ఉంటుంది ప్రతి సమాజంలో. ఈ భూగోళం అంతా తిరిగినా కూడా రాక్షస సమూహం అనేది ఎప్పుడూ ఉంటుంది, ప్రతి తరంలో, ప్రతి యుగంలో ఉంటుంది. తరం కాదు, ప్రతి యుగంలో రాక్షసు ఉంటుంది. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఉన్నట్టు మంచి చెడు అనేవి రెండు లేకపోతే మంచిలు తెలియదు, చెడులు అని తెలియదు. ఓకే, సో నువ్వు మంచి వైపు నిలబడతావా చెడు వైపు నిలబడతావా అనేది నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బలి చక్రవర్తి ఎలా బలి అయిపోయాడు? చక్రవర్తి సామాన్యుడు కాదు, బలి చక్రవర్తి. ఎలా బలి అయిపోయాడు? పొట్టేడు చేతిలో పోయిండు, వామన అవతారం ఎత్తి తొక్కితే ఏడైపోయిందా? అధపాతాళానికి పోయినాడు. శిబి చక్రవర్తి ఏం తప్పు చేసినాడు? శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసిచ్చాడు. ఎంత గొప్పోడు శిబి చక్రవర్తి. ఒక చక్రవర్తి అంటే చూడు, ఒక దేశాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటాడు. అందువల్ల చక్రవర్తులకే తప్పల ఈడెంత. అందువల్ల ఏంటంటే పాపం పండు బండంది రాలదు. అందరూ శిశుపాలుడు తల ఎందుకు తెగిపడింది? సుదర్శన చక్రం ఎలా తెగిపడింది? 101 తప్పులకి 100 తప్పుల వరకు సుదర్శన చక్రం వదిలిండు, తెగిపడిందా లేదు? ఇలా మనకి చరిత్రలో చాలా ఉంటాయి. జరాసంధుడు పరిస్థితి ఏంటి? జరాసంధుడు అంటే నీళ్ళల్లో దాంకుండేవాడు, వాడిని పట్టుకోవాలంటే చాలా కష్టం, వాడి బతికేమైంది? చరిత్ర చెప్తున్న పాఠాలు నేను జగన్మోహన్ రెడ్డి కూడా
ఎవడు హితోక్తులు పనికిరావు. హితాన్ని ఉపదేశించేటటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అన్నమాచార్యుడు చెప్పినా కానీ, ఖురాన్లో చెప్పినా, బైబిల్లో చెప్పినా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్ చెప్పద్ది. నీకు ఆ ప్రేమ లేదు, కన్న తల్లి మీద ప్రేమ లేదు, తోడబుట్టిన చెల్లుళ్ళ మీద ప్రేమ లేదు, ధనం మీద తప్ప ప్రేమ అడిగి ఇంక దేని మీద లేదు ప్రేమ. ఎవరన్నా హితం చెప్పినా కానీ ఆయన సహించడు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను అహం బ్రహ్మసి అంటారు. అహం అంటే నేను అని అర్థం. నాకు సర్వజ్ఞుణ్ణి, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి అహంకారం. మనిషికి అహంకారం ఆభరణం కాదు. అందువల్ల ఏంటంటే వివేకానంద రెడ్డి కేసు మరో పరిటాల రవణ కేసులా కాబోతుంది. కానీ దానికి ఎవిడెన్స్ ఎలిమినేట్ కానీ దీంట్లో ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇంక ఇప్పుడు దస్తగిరి రెడ్డి ప్రాణాలకు ముప్పే, సునీల్ కుమార్ యాదవ్ ప్రాణాలకు ముప్పే, సునీతమ్మ ప్రాణాలకు ముప్పే, రాజశేఖర రెడ్డి, సునీతమ్మ భర్త రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రాణాలకి, ఈ నలుగురు ప్రాణాలకు ముప్పే. వీళ్ళ లైఫ్లు కూడా అంతే. ఇప్పుడు 6 కోళ్ళు పోయినాక ఇంక 4 కోళ్ళు పోకుండా ఉంటాయి. ఖచ్చితంగా 6 కోళ్ళు పోయిన తర్వాత ఇంక 4 కోళ్ళకి ఏంది? అంటే మరి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు కూడా త్వరితగతిన ఎందుకు? భారత న్యాయ వ్యవస్థ చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా అయితే బూజుబట్టిన సిద్ధాంతాలతో ఉందో భారత న్యాయ వ్యవస్థ అంతకాడికి బూజుబట్టి ఉంది. దీనికి అంతటికి ఏంటంటే నవతరం యువతరం ఏంటంటే మనం భారతదేశానికి స్వతంత్రం కావాలని ఎలా అయితే కొట్లాడామో అదేవిధంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద మరో స్వతంత్ర పోరాటం కానీ చేయకపోతే భయం అనేది ఉండదు. కాకపోతే ఇలా బతకాల్సింది. భారత న్యాయ వ్యవస్థ మీద స్వతంత్రోద్యమం లాగా భారతదేశంలో ఉన్నటువంటి యువత ఉద్యమించాలి, ప్రక్షాళన జరగాల, ఉద్యమించాలి. న్యాయ వ్యవస్థ సుప్రీం పవర్ ఉంది వాళ్ళకి. అవును, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఆషామాషి కాదు. భారత ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేయించవచ్చు. అంత పవర్ చేతిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థని సక్రంగా నడిపించలేనటువంటి ఆ కుర్చీలో ఉంటేనేంది, ఊడితేనేంది. అందువల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడైతే తిరుగుబాటు ఆరంభిస్తారో అప్పుడే జడ్జిమెంట్స్ వస్తాయి. అప్పుడు దాకా ఇట్లాగే ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయకూడదేమో? చేయొచ్చు, తప్పే లేదు. న్యాయ వ్యవస్థని ప్రశ్నించకూడదనే ఏం లేదే. న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ల మీద రాజ్యాంగం ప్రకారం లోపం ఉంటే విమర్శించవచ్చు. న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగానికి లోబడి లేకుండా గానుంటే తిరుగుబాటు చేయవచ్చును, ఇబ్బంది ఏం లేదు. ఆ రైట్ ఉంది. జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి మీద రాజ్యాంగ సూత్రాలకు అనుబంధంగా ఉందా, వ్యతిరేకం ఉందా, న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఉందా, న్యాయ ధర్మశాస్త్రాలకు వ్యతిరేకంగా ఉంటే పోరాటం చేయొచ్చు. ఎన్నోసార్లు గెలిచారు చాలా మంది. న్యాయమూర్తి తీర్పుల మీద మనం సదైకమైనటువంటి విమర్శన చేయొచ్చు. న్యాయమూర్తుల్ని దూషించకూడదు. భగవత్ స్వరూపులు న్యాయస్థానంలో ఉన్న తర్వాత వాళ్ళు భగవత్ స్వరూపులు కాబట్టి వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయొచ్చు. అయితే ఎవరైతే హతుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో డాక్టర్ సునీత రెడ్డి గారు నిజంగా ఒక ఆడబిడ్డ ఎండు కూడా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం ఆర్జిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో పరిగణలోకి తీసుకొని ఈ కేసును త్వరితగతిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందంటారా? రానే రాదు. వడ్డించేవాడు మనోడు అయితే చివరి వరుసలో కూర్చున్న లడ్డు వస్తుంది. నిర్మలా సీతారామనే చెప్పింది ఏమని, మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డికి సర్వదా సహస్రదా అండా దండా ఉండేది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే. అది అందరికి జగద్విఖ్యాతమైనటువంటి ఈడు జగన్నాటకం ఆడతారు, ఆయన జగద్గురువు అన్నమాట. ఒక జగద్గురువు గారు ఆయన అండన్నన్ని రోజులు, అందుకనే నా ఇంటికి కూడా బేకలేడు అంటాడు. అంటే ఈ కేసు ఇప్పుడల్లా న్యాయ వ్యవస్థలో నాకైతే నమ్మకం లేదు, తేలే అవకాశం లేదంటారు. నాకైతే నమ్మకం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పిఎంగా ఉన్నంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాలా నాకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని ఏ రోజు చెప్పడం లేదుగా. అందువల్ల ఏంటంటే ఒక క్రిమినల్ ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి అజ్ఞానంలో ఉన్న ఈ దేశంలో ఎవరేం చేయలేరు. మళ్ళీ నేనే వస్తా మీ అంత చూస్తాను వార్నింగ్. అది జరగని పని. వాడు బతికున్నంతకాలం ట్రై చేయమను, వాడు బతికున్నంతకాలం ట్రై చేయమని చెప్తుండా. వాడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పాడు లేదు. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్, కానీ నా దృష్టిలో మాజీ ముఖ్యమంత్రి అంటే సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. అందువల్ల ఒక క్రిమినల్కి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా? ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అవ్వకూడదు. అది రాష్ట్రానికి మంచిదిగా, దేశానికి మంచిదిగా. ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ ప్రజల ఆలోచన చేయబట్టే రేవంత్ రెడ్డిగా చేశారు. ఇప్పుడు ఒకటి చెప్తాను మనకి గుర్తుపెట్టుకో, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అదే. సమయం వచ్చినప్పుడు తాళ్ళు గడ్డి పాస కూడా ఉరితాడవద్దు. గడ్డి పూసలతో కూడా మతపటేనికి బంధించవచ్చు సమయం వచ్చిన. కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి దోల తీర్చేస్తారు.
అట్లా తీర్చరు దోల. దాన్ని ఎలా తీర్చాలో అలా తీరుస్తారు ప్రజలు. అన్ని మనకాడికి విఘ్నులు ప్రజలు. ఓకే, ప్రజలు న్యాయ వ్యవస్థలో పరిష్కారం కాకపోయినా ప్రకృతి ఖచ్చితంగా జడ్జిమెంట్. నేచర్ జస్టిస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చింది నేచరే. ఓకే, న్యాయ వ్యవస్థ ఏం చేయలే, ఆ ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి, అతన్ని ఎదురుపోయి నిలబడలేకపోయినాయి, పోలీసులు కానీ అన్ని వ్యవస్థలో సాహో అయిపోయినాయి. కానీ నేచర్ జడ్జిమెంట్ ఇచ్చింది. నువ్వు వద్దురా, నువ్వు ఉండకూడదురా, భూమి నాశనంరా, నేచర్ చూసింది, తొక్కి పారేసింది నేచర్. దుర్మార్గుని నేచర్ తొక్కేస్తుంది, నో డౌట్. నేచర్ ఆఫ్ ది ఫోర్స్ అని ఒక నావల్ ఉంది, చదవండి. నేచర్ ఎంత గొప్పదో నీకు తెలుసు. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి. నమస్కారం.